హాయ్ పిల్లలు, రండి రండి. మనమిప్పుడు ఒక అద్భుతమైన మ్యాజికల్ కథ విందాం. ఈ కథలో దయ ఉంది, మ్యాజిక్ కూడా ఉంది. మరి కథ మొదలుపెట్టేద్దామా? అనగనగా ఒక పెద్ద ఇంట్లో సిండ్రెల్లా అనే చాలా చాలా మంచి మనసున్న అమ్మాయి ఉండేది. పాపం వాళ్ళమ్మగారు చనిపోతే వాళ్ళ నాన్నగారు ఇంకో పెళ్లి చేసుకున్నారు. కాని అయ్యయ్యో, సిండ్రెల్లా కొత్త కుటుంబం అస్సలు మంచిది కాదు. ఆమె సవతి తల్లి ఇంకా ఆమె ఇద్దరు కూతుర్లు సిండ్రెల్లాను అస్సలు ఇష్టపడేవాళ్లు కాదు. వాళ్లు చాలా చాలా కఠినంగా ఉండేవాళ్లు. పాపం సిండ్రెల్లాతో ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో పనులన్నీ చేయించేవాళ్లు. వంట చెయ్యాలి, ఇల్లంతా శుభ్రం చెయ్యాలి, బట్టలు ఉతుకాలి, అన్ని పనులు తనే చెయ్యాలి. వాళ్లేమో హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్లు. ప్రతిరోజూ ఆ సోదరిమణులు సిండ్రెల్లాని ఆట పట్టించేవాళ్లు. ఛీ ఛీ, నువ్వు మురికిగా ఉన్నావు, నీ జుట్టు చూడు ఎలా చింద్రవందరగా ఉందో, మా పక్కన కూర్చోవద్దు అంటూ ఎగతాళి చేసేవాళ్లు. అయ్యో పాపం తదా. కాని తెలుసా, వాళ్లు తనని ఎన్ని మాటలన్నా సిండ్రెల్లా ఒక్కసారి కూడా వాళ్లని తిరిగి ఒక్క చెడ్డమాట కూడా అనలేదు. ఎప్పుడూ చాలా మర్యాదగా దయగానే ఉండేది. ఒకరోజేమైందో తెలుసా, ఆ దేశపు యువరాజు వాళ్ల రాజభవనంలో ఒక పెద్ద పార్టీ ఇస్తున్నాడు. వావ్! ఆ మాట వినగానే సిండ్రెల్లా సోదరీమణులు ఎగిరి గంతేశారు. చూడు చూడు, వాళ్ళిద్దరూ ఎంత అందమైన డ్రెస్సులు, మెరిసే షూస్ వేసుకుని తయారవుతున్నారో. వాళ్లని అలా చూస్తుంటే పాపం సిండ్రెల్లా కళ్లలో కూడా ఒక చిన్న ఆశ. తనుకూడా పార్టీకి వెళ్లగలిగితే ఎంత బాగుంటుందో అని మనసులోనే అనుకుంది. అది గమనించిన వాళ్ళ సవతి తల్లి పెద్దగా నవ్వుతూ, నువ్వా పార్టీకి వెళ్తావా? ముందు నీ బట్టలు చూసుకో, వేసుకోవడానికి నీకు సరైన బట్టలే లేవు అని చాలా హేళనగా అంది. వాళ్ళందరూ పార్టీకి వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. పాపం సిండ్రెల్లా ఒక్కతే వంటగదిలో ఆ మంట దగ్గర కూర్చుని, నేను కూడా పార్టీకి వెళ్లగలిగితే ఎంత బాగుండేదో అని మెల్లగా ఏడుస్తూ అనుకుంది. తను అలా ఏడుస్తూ ఉండగా ఉన్నట్టుండి గది మొత్తం ఒక మ్యాజికల్ లైట్తో మెరిసిపోయింది. వావ్! చూడు చూడు, తన ముందు ఒక ఫేరీ గాడ్ మదర్ ప్రత్యక్షమయ్యారు. ఫేరీ గాడ్ మదర్ నవ్వుతూ, ఏడవకు సిండ్రెల్లా, నువ్వు తప్పకుండా పార్టీకి వెళ్తావు అని తన మ్యాజిక్ కర్రను తిప్పింది. అంతే, చూస్తుండగానే ఒక పెద్ద గుమ్మడికాయ ఒక బంగారు రథంగా మారింది. కొన్ని చిన్న ఎలుకలు అందమైన తెల్ల గుర్రాలుగా మారిపోయాయి. హౌ క్యూట్! సిండ్రెల్లా వేసుకున్న మాసిన బట్టలు ఒక అద్భుతమైన గౌన్గా మారాయి. ఇంకా ఆమె కాళ్లకి తళతళా మెరిసే గాజు చెప్పులు కూడా వచ్చాయి. వావ్! ఎంత మ్యాజికో! అప్పుడు ఫేరీ గాడ్ మదర్ అంది, సిండ్రెల్లా, ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. నువ్వు అర్ధరాత్రి అంటే 12 గంటల్లోపు ఖచ్చితంగా ఇంటికి తిరిగొచ్చేయాలి. లేదంటే ఈ మ్యాజిక్ అంతా మాయమైపోతుంది అని చెప్పింది. సిండ్రెల్లా ఆ బంగారు రథంలో పార్టీకి వెళ్లగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెనే చూస్తున్నారు. వావ్! ఇంత అందమైన యువరాణి ఎవరు అని అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఆ వచ్చింది సిండ్రెల్లా అని ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ఇక యువరాజు అయితే సిండ్రెల్లాను చూడగానే మంత్రముగ్ధుడైపోయాడు. ఆ రాత్రంతా ఆయన కేవలం సిండ్రెల్లాతోనే డాన్స్ చేశాడు. ఆమె అందంతోపాటు ఆమె దయగల మనస్సు కూడా యువరాజుకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ అలా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండగా పెద్ద గడియారం గంటలు కొట్టడం మొదలుపెట్టింది. టంగ్ టంగ్ టంగ్. అయ్యయ్యో, 12 గంటలవుతోంది. ఫేరీ గాడ్ మదర్ మాటలు గుర్తొచ్చి సిండరెల్లా, అయ్యో నేను వెళ్ళాలి అని చెప్పి గబగబా మెట్లమీదనుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తొందరలో తన గాజు చెప్పు ఒకటి అక్కడే మెట్లమీద జారిపోయింది. మరుసటి రోజు యువరాజు ఆ గాజు చెప్పును పట్టుకుని ఆ అందమైన అమ్మాయి కోసం రాజ్యం మొత్తం వెతికించడం మొదలుపెట్టాడు. ప్రతి ఇంటికీ వెళ్ళి ఆ చిన్న గాజు చెప్పు ఎవరికి సరిపోతుందా అని చూశాడు. చివరికి యువరాజు సిండ్రెల్లా ఇంటికి వచ్చాడు. సవతి సోదరిమణులిద్దరూ ఆ చెప్పులో వాళ్ల కాళ్ళు పెట్టటానికి చాలా ప్రయత్నించారు. హుఫ్! వాళ్ల కాళ్ళు చాలా పెద్దవిగా ఉన్నాయి, అస్సలు సరిపోలేదు. అప్పుడు సిండ్రెల్లా నెమ్మదిగా ముందుకొచ్చింది. సిండ్రెల్లా తన చిన్న పాదాన్ని పెట్టగానే ఆ గాజుచెప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. చూశారా? అది చూసి యువరాజుకి ఎంత ఆనందమేసిందో. తన యువరాణి దొరికేసిందని మురిసిపోయి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. సిండ్రెల్లా యువరాజుని పెళ్లి చేసుకుని యువరాణి అయింది. రాజభవనంలో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. కాని
తను యువరాణి అయినా సరే సిండ్రెల్లా తన సవతి కుటుంబాన్ని మర్చిపోలేదు. వాళ్ళు తనన్ని అంతలా బాధపెట్టినా సరే సిండ్రెల్లా వాళ్ల దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని క్షమించేశాను అని చెప్పింది. చూసారా తన మంచితనం? అంతేకాదు వాళ్లని కూడా తనతో పాటే రాజభవనంలో ఉండమని పిలిచింది. రాజభవనంలో కూడా సిండ్రెల్లా వాళ్లని చాలా ప్రేమగా దయగా చూసుకుంది. ఆమె మంచితనం చూసి ఆ సోదరీమణుల మనస్సు కూడా నెమ్మదిగా మారింది. వాళ్లు కూడా అందరితో దయగా ఉండటం నేర్చుకున్నారు. సో ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, మనల్ని అందరూ ప్రేమగా చూడాలని మనం కోరుకుంటాం కదా, అలాంటప్పుడు మనం కూడా అందరితో అలాగే ప్రేమగా దయగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, మనం చూపించే దయ ఎప్పటికీ వృధా అవ్వదు. అది ఒక మ్యాజిక్లా ఏదో ఒక రూపంలో మన దగ్గరకే తిరిగి వస్తుంది, సిండ్రెల్లాకొచ్చినట్టు. అందుకే ఎప్పుడూ అందరితో మంచిగా ఉండాలి. సరేనా? కథ నచ్చిందా? వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మనం ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.